నిన్న బెల్ఫాస్ట్లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో ఒక ఊహించని సంచలనం నమోదైంది. క్రికెట్ హిస్టరీలోనే ఐర్లాండ్ టీం ఎప్పుడు చేయని విధంగా టీమిండియాపై 34 రన్స్ తేడాతో ఒక చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన మన కుర్రాళ్ళు మొదటి మ్యాచ్లోనే తీవ్రంగా తడబడ్డారు. ఈరోజు వీడియోలో అసలు నిన్నటి మ్యాచ్లో ఏం జరిగింది, ఇండియా ఎక్కడ తప్పు చేసింది, స్కోర్లు ఎలా ఉన్నాయి అనే పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. టాస్ గెలిచిన ఇండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టార్టింగ్లోనే ఐర్లాండ్ 51 రన్స్కే 4 వికెట్లు కోల్పోయి తీవ్రంగా కష్టాల్లో పడింది. మన బౌలర్ హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీశాడు. కానీ ఆ తర్వాత ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ 36 బాల్స్లో 50 రన్స్, అలాగే గారెత్ డెలానీ 32 బాల్స్లో 49 రన్స్ కొట్టి ఊరమాసు పార్ట్నర్షిప్తో కోలుకున్నారు. ఆఖరి ఓవర్లలో లంక బ్యాటర్ల తరహాలోనే మన బౌలింగ్ను ఉతికేస్తూ ఐర్లాండ్ 20 ఓవర్లలో 182 రన్స్ భారీ స్కోరు బోర్డుపై పెట్టింది. మన బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు, హర్షదీప్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో ఏకంగా 57 రన్స్ ఇచ్చి భారీగా బుక్ అయ్యాడు. ఇక 183 రన్స్ భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 20 బాల్స్లోనే 7 ఫోర్లు 2 సిక్సర్లతో 50 రన్స్ కొట్టి రాకెట్ లాంటి స్టార్ట్ ఇచ్చాడు. కానీ 1 డౌన్లో వచ్చిన సంజు శాంసన్ 5 రన్స్, ఇషాన్ కిషన్ 1 రన్ను, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 3 రన్స్ కొట్టి దారుణంగా డిసప్పాయింట్ చేశారు. మిడిల్ ఆర్డర్లో శివం దూబే 25 రన్స్, తిలక్ వర్మ 19 రన్స్ చేసిన ఐర్లాండ్ డెబ్యూ బౌలర్లు మ్యాట్ హాలార్డ్, జై ముంద్రాల సూపర్ స్పెల్స్ ముందు మన వాళ్ళు నిలబడలేకపోయారు. దీంతో ఇండియా 18.5 ఓవర్లలో కేవలం 148 రన్స్కే ఆల్అౌట్ అయిపోయింది. 2 మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో ఐర్లాండ్ ఇప్పుడు 1-0 తేడాతో లీడ్లో ఉంది. సిరీస్ డిసైడర్ అయిన రెండో మ్యాచ్ రేపు ఆదివారం జరుగుతుంది. మరి ఈ మ్యాచ్ల్లో మన టీం ఇండియా కంబ్యాక్ ఇచ్చి సిరీస్ సమం చేస్తుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి బ్రదర్. అలాగే ఇలాంటి క్రేజీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.